ఎవరు కావాలి? కిషోర్ ఎక్కడ? అందాకి తీసుకోరా. మా నాన్నకి ఎప్పుడూ చాలా గొప్పోడని ఫీలింగ్ రా. నేను తన్నే ఫాలో అయ్యేవాడిని, ఇకపై తను నన్ను ఫాలో అవుతాడు. నా మీదకే వస్తారా? ఇప్పుడు నా పవర్ ఏంటో రుచి చూపిస్తాను రా. దానికి ముందే సారీ చెప్పాను కదా. కాలేజీ దగ్గర నా పెళ్ళం ముందు నన్ను కొడతావు, 10 మందిలో మా నాన్న పంచి ఉడదీస్తావు, ఇవన్నీ చూస్తూ దొరుకోరా. నీ కుటుంబం మొత్తం పోయిందనుకున్నాను, కానీ బతికిపోయారు. దీనికి కారణం మీ నాన్నే. వాడిని వదిలిపెట్టను. అవును, నీకో లవర్ ఉంది కదరా? ఏంట్రా చూపు? నా చేత్తోనే నేను నా దగ్గరే ఉన్నాడు. వచ్చేసే సరిపో. వస్తున్నాను. చోతకన్నా కొడక, వాడిని ఎలా చంపుతానో చూస్తుండవు. అయ్యగారు, మన చిన్నయ్య గారి చేతికి ఎవరైనా గురిగారంటే ఇక వాడి జీవితం అంతే. అలాగే మా చిన్నబాబు గారిని కొడతావరా? అబ్బో అయ్యగారు, నాకు నా కుటుంబం ముఖ్యం. నా కుటుంబాన్ని లేపేస్తా అంటున్నాడు నీ కొడుకు. మీకేం తెలుసయ్యా చదువు గురించి? ఫీజు కట్టడానికి ఎంత కష్టపడతారో తెలుసా? మీకేం తెలుసు? లోపలేసుకోవడం తప్ప. ఎవరు ఏ వ్యాపారం అయినా చేయొచ్చు, కానీ చదువు మాత్రం గవర్నమెంట్ చేతిలో ఉండాలి. అది మీలాంటి వాళ్ళ చేతిలో ఉంటే చదువుకున్న మాకు గౌరవం ఉండదు, ఆ చదువుకే గౌరవం ఉండదు. ప్రభుత్వం ఎప్పుడు ఇది చేపడుతుందో అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. లేకపోతే మీ ఇద్దరి గురించి అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. మీ పాపం పండింది. పోరా పో, బయట మా వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి పోతావు? మీరు బాగుపడర్రా. ఏంట్రా ఏంట్రా ఇదంతా? ఏం జరుగుతుందిరా? ఏం లేదులే నాన్న. ఏమయ్యా, ఒక్క కొడుకును సరిగ్గా తీర్చిదిద్దలేకపోయావు, నువ్వు కాలేజీ నడిపిస్తావా? తండ్రి అనేవాడు కరెక్ట్గా లేకపోతే కొడుకు కూడా కరెక్ట్గా ఉండడు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే వాళ్ల తండ్రి ఎవరు అని ఎందుకు అడుగుతారో నీకు తెలుసా? దానికి కారణం వాళ్ళ నాన్న అయి ఉంటాడని. నువ్వు కరెక్ట్గా లేవు, అందుకే నీ కొడుకు ఇలా తయారయ్యాడు. ముందు నువ్వు మారు, ఆ తర్వాత ఆటోమేటిక్గా వాడు మారుతాడు. పదరా వెళ్దాం. నాకు అప్పుడే తెలుసు సార్, నేను వీళ్ళతో పాటు ఉంటే నాకు ఇదే గతి పడుతుందని. సార్ 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 నాకు కాల్చదు సార్, ప్లీజ్ సార్. ఈ 4 సేవ చేసినందుకు నాకు ఇదే దక్కుదల. వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటలా చూస్తున్నారు? ఇలాంటి వాళ్ళ చావు
బయట వాళ్ళ చేతుల్లో కాదు, వెనకాలుండే మాలాంటి వాళ్ళ చేతుల్లోనే. మీలాంటి వాళ్ళ తిట్లకి వీళ్ళు మారతారనుకుంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న తిట్టిన తిట్లకే మారుండేవాళ్ళు. ఇలాంటి ఎదవలు మారే ఛాన్సే లేదు. మీరు అలా వెళ్ళగానే ఇలా లేసి మీ మీదకే 10 మందిని పంపి మిమ్మల్ని కొట్టించే మూర్ఖులు వీళ్ళు. మనం ఎక్కడ ఓడిపోతున్నామో తెలుసా సార్? మన మీదకి వచ్చేంతవరకు పట్టించుకొని చూడండి. అక్కడ నీ సర్టిఫికెట్లో బ్యాడ్ అని రాస్తేనేగా నీ కోపం వచ్చింది. విలువైన విద్యా సంస్థలు వీళ్ళ చేతిలో పెట్టి ఇంకా మనం కళ్ళు తెరవకపోతే మనమంతా బ్యాడేనయ్యా.